ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే మేడం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక 20 అంటే డైరెక్ట్ గా క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నానండి. Right. నా దగ్గర ఒక 20 లక్షలు ఉన్నాయండి. నాకేమనిపిస్తా ఉందంటే ఒక 10 లక్షలు పెట్టి డౌన్ పేమెంట్ పెట్టి ఇల్లు తీసుకుందాం. రైట్. సరే, ఈ డౌన్ పేమెంట్ కట్టి ఇల్లు తీసుకున్న తర్వాత నెల నెల ఈఎంఐ కట్టాలి కదా. అవును. ఇంకొక 10 లక్షల్ని నేను స్టాక్స్ మీద పెట్టాను, స్టాక్ Right. మార్కెట్ లో పెట్టాను. ఓకే. దీని నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాంతో నేను ఈఎంఐ కట్టుకోవాలనుకుంటున్నాను. Right. నా ప్లానింగ్ కరెక్టా కాదంటారా? రైట్. సో బేసికల్గా మీరు సపోజ్ ఒక 50 లక్షలు ఇల్లు అనుకోండి. మీరు ఫస్ట్ డౌన్ పేమెంట్ కట్టింది 10 10 లక్షలు లక్షలు కట్టారు. మిగతా 40 లక్షలకి మీరు ఈఎంఐ కట్టాలా. అంతే. అది యావరేజ్ మీద 30,000 అయితే ఉంటుంది ఫర్ ఈఎంఐ పర్ మంత్. అంటే మంత్లీ మీరు 30,000 ఈఎంఐ నెక్స్ట్ 30 years కట్టాలి దానికి. అవును. ఇప్పుడు ఇంకొక 10 లక్షలు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏంటంటే 2 రకాల ప్రొఫెషన్స్ ఉంటారు. ఒకళ్ళు ఇన్వెస్టర్స్, 2 ట్రేడింగ్ చేసేవాళ్ళు. ఇన్వెస్టర్స్ అంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో స్టాక్స్లో ఉంచుకొని మనీ మేక్ చేసేవాళ్ళు. అందుకు షార్ట్ టర్మ్లో అప్ అండ్ డౌన్ అయినా వాళ్ళు పట్టించుకోరు అనమాట. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ లో మార్కెట్ మూవ్స్ ని ఎన్కాష్మెంట్ చేసుకుని డబ్బులు సంపాదించేవాళ్ళు. ట్రేడింగ్ అనేది హార్డ్ కోర్ ప్రొఫెషన్ అండి. అది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. అందుకని మీరు రోజుకి ఒక 4-5 గంటల చొప్పున ఒక 2-3 సంవత్సరాలు వర్క్ చేస్తే వచ్చే స్కిల్ అండి అది. ఒక డాక్టర్కి 5 సంవత్సరాల మీద డాక్టర్ ఎలా అవుతారు, లాయర్ 5 సంవత్సరాలు BA-BL చదివితే ఎలా అవుతారు, ఒక ఇంజనీర్ 4 years చదివితే ఎలా అవుతారు. ట్రేడింగ్ అనేది ఒక ప్రొఫెషన్. ఇట్ టేక్ ఇయర్స్ టైం దాని మీద కమాండ్ రావాలంటే. ఇప్పుడు మీరు దాంట్లో 10 లక్షలు పెట్టేసి మీరు డబ్బులు సంపాదిద్దాం అనుకున్నంటే బహుశా స్టాక్ మార్కెట్ మీరు పార్ట్ టైం బిజినెస్ లా చేద్దాం అనుకుని ఉండొచ్చు. బహుశా మీకు నాలెడ్జ్ బాగున్నట్టు స్టాక్ మార్కెట్ గురించి. దాని అర్థం అదే అనుకున్నాం. స్టాక్ మార్కెట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎప్పుడు అది రిస్కీ ఉంటుంది. ప్రొఫెషనల్స్ కి అయితే కాదనుకోండి. కానీ మీరు ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందంటే నెలకి 40,000 రఫ్ గా 30,000 కట్టాల్సి వస్తుంది జస్ట్ 10 లక్షల మీద. అంతే. అంటే మీరు 30% చొప్పున తీయాలి, 3% చొప్పున తీయాలి పర్ మంత్ యావరేజ్ మీద. యావరేజ్ మీద మీరు 3 to 4% తీయాల్సి ఉంటుంది. అందరికీ సాధ్యం కాదు డెఫినెట్ గా. ఎందుకంటే ట్రేడింగ్ అనే ప్రొఫెషన్ లో లూజర్సే 95% ఉంటారు. ఒక ట్రేడింగ్ కాదు, మీరు ఏ ప్రొఫెషన్ తీసుకోండి, సక్సెస్ పర్సెంటేజ్ మెంట్ ఫర్ జస్ట్ 5. సపోజ్ నేను క్రికెట్ నేర్చుకున్నాను. ఇండియన్ క్రికెట్ టీమ్ కి మీరు సెలక్షన్ అయ్యే ప్రాబిలిటీ ఎంత అంటే 5 ఉంటుంది. అవును. పోనీ నేను యాక్టింగ్ స్కూల్లో 5 సంవత్సరాలు యాక్టింగ్ నేర్చుకున్నాను. సినిమాలో నువ్వు హీరో అయ్యే ఛాన్స్ ఎంత అంటే 5% ఉంటుంది. అంటే ఏదన్నా ప్రొఫెషన్ లో సక్సెస్ పర్సెంటేజ్ 5 ఉంటుంది. నేను బిజినెస్ పెట్టాను, 5% ఉంటుంది సర్వే దాంట్లో కూడా. ట్రేడింగ్ కూడా అంతే, అది ఒక ప్రొఫెషన్. దాంట్లో సక్సెస్ అయ్యే ప్రాబిలిటీ ఎంత ఉంటుంది అంటే 5% ఉంటుంది. అందుకని మీకు వచ్చే సంగతి మర్చిపోండి, లాస్ అయ్యే ప్రాబిలిటీ చాలా ఎక్కువ ఉంది. అలాగని చెప్పేసి అందరినీ ఒక ఘాట్ని కట్టలేదు. మీరు కనుక టాప్ 5 లో కనుక ఉంటే కనుక మీకు మంత్లీ రావచ్చు, డబ్బు రావచ్చు. అంటే ఇక్కడ నాలెడ్జ్ అనేది బాగా పనిచేస్తుంది అంటారా? నాలెడ్జ్, రిస్క్ టేకింగ్ అబిలిటీ ప్లస్ ఎగ్జిక్యూషన్ స్కిల్స్, మార్కెట్ గురించి అర్థం చేసుకోవటం. ఒక స్టాక్ మార్కెట్ లో మీరు మనీ మేక్ చేయాలంటే టెక్నికల్ అనాలిసిస్ వచ్చి ఉండాలి, ఫండమెంటల్ అనాలిసిస్ వచ్చి ఉండాలి, మార్కెట్ యొక్క సైక్లికల్ నేచర్ నీకు అర్థం కావాలి. మూడోది మేనేజ్మెంట్ యొక్క బిహేవియర్ అర్థం కావాలి, కంపెనీ మేనేజ్మెంట్ యొక్క బిహేవియర్ మీకు అర్థం కావాలి. వేరే అసెట్ క్లాస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో మీకు అర్థం కావాలి. ఎందుకంటే ఆ టైంలో వేరే అసెట్ చీపర్గా వచ్చింది అనుకోండి, మనీ అంతా అటు ఫ్లో అవుతుంటది. ఇది చీపర్ అయిపోయింది అనుకోండి, మనీ అంతా ఇటు వస్తూ ఉంటుంది. వీటన్నిటిని అనలైజ్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ మనీ మేక్ చేయాల్సి ఉంటుంది. అందుకని ట్రేడింగ్ లో ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మీకు మనీ వచ్చిద్దా అంటే గ్యారంటీ కాదు. ఇప్పుడు గ్యారంటీ లేని చోట మీరు పెట్టి ఇక్కడ ఈఎంఐ గ్యారంటీ కట్టాల్సిన ఎవ్రీ మంత్ ఎలా కడదాం అనుకుంటున్నారు? రైట్. ఇది షార్ట్ టర్మ్ కి సంబంధించి. పోనీ లాంగ్ టర్మ్ కి వెళ్దాం. లాంగ్ టర్మ్ కి వెళ్తే మరి నాకు నెల రాదు కదా. అందుకని 20 lakhs చేతుల్లో ఉంచుకొని 50 లక్షల వర్తగల ఇల్లు తీసుకోవటం టూ మచ్ రిస్క్ మెథడ్. అది టూ మచ్ రిస్క్ మెథడ్. బహుశా మీరు ఫ్యూచర్ లో మీ శాలరీలు పెరగబోతున్నాయి, మీరు వాటిని కట్టచ్చు అని అనుకుంటున్నారు. మీ జాబే ఊడిపోతే ప్రైవేట్ సెక్టారో గవర్నమెంట్ ఏది చెప్పలేం కదా, ఏ రోజు ఏంటో ఏది గ్యారంటీ కాదు. అందుకని దట్ ఈస్ నాట్ ద రైట్ వే. టూ మచ్ స్ట్రెస్ సక్సెస్ అయ్యే ప్రాబిలిటీ ఎంత ఉంటుందంటే 1% ఉంటుంది మీకు. రైట్. నాకు నాలెడ్జ్ లేదండి, బట్ నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి. మీలాంటి ఎక్స్పర్ట్స్ చేతికి ఇచ్చి నేను ఇంతకు ముందు మాట్లాడినట్టుగా ఆ ప్లాన్ కి నేను వెళ్ళగలుగుతానా? అట్లా కూడా వెళ్ళలేరు. ఈ స్టాక్ మార్కెట్ లో ఫ్రాడ్ పర్సెంటేజ్ 95 ఉంటుంది. ఇది కూడా ఫ్రాడ్ చేసే వాళ్ళ పర్సెంటేజ్. మీరు కనుక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయగానే వెంటనే అహ్మదాబాద్ నుంచి, ఇండోర్ నుంచి కాల్స్ వస్తాయి. మేము ట్రేడింగ్ టిప్స్ వస్తామండి, డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు,
మాకు నెలకి ఇంతని పే చేయండి అంటారు. ఓకే. ఓకే, లేదంటే మీ అకౌంట్ హ్యాండిల్ మాకు చేయండి, మేము డబ్బులు చేసి సంపాదించి పెడతాము, వచ్చిన దాంట్లో మాకు ప్రాఫిట్ ఇవ్వండి అంటారు. మన కనుక ఇన్నోసెంట్ అయ్యి ఉండే ఓకే అన్నాం అనుకోండి, మీ అకౌంట్ జీరో అయిపోద్ది డైరెక్ట్ గా. ఇలాంటి రిస్క్ చాలా ఎక్కువ ఉంటాయి ఇన్నోసెన్స్ కి. అందుకని ఇన్నోసెన్స్ ఉన్న ప్లేస్ కాదండి మనీ మేకింగ్ ఏరియా. యూ మస్ట్ బి ఎక్స్పర్టైజ్ మీకు వస్తేనే. అందుకని మీకు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ కనుక లేకపోతే సేఫెస్ట్ రూట్ మార్కెట్లోకి ఎంట్రీ అంటే డెఫినెట్ గా మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఈ తప్ప వేరే వాటి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే నీ ఏరియా కానప్పుడు ఎందుకు వెళ్తాం? మరి చాలా మంది అప్పు చేసి మరి ఇల్లు కొనేస్తా ఉంటారండి. అప్పు చేయటం ఎమోషనల్. బేసికల్ గా చాలా మందికి ఇల్లు అనగానే ఒక ఎమోషనల్. అవును. ఇప్పుడు నేను ఈవెన్ మా ఊరు వెళ్ళినా సరే ఆ గోడలు టచ్ చేసినప్పుడు ఆ ఫీలింగ్ వేరు. చిన్నప్పుడు మెమరీస్ వెళ్ళిపోతాం, ఆటోమేటిక్ వెనక్కి వెళ్ళిపోతాం. ఆ వాగు దగ్గరికి వెళ్ళినప్పుడైతే అక్కడ మనం రాసుకుని పేర్లు చూసుకుంటాం, చేతులు నలుపుకొని. మరి అదొక హ్యాపీనెస్. దానికి మనీతో మెజర్ చేయలేము. ఇట్స్ హౌస్ అంటే ఇట్స్ ఆల్వేస్ ఎమోషనల్ అది. అందుకని అది కావాలని కోరుకుంటే అసలు తప్పు కానే కాదు. మనం మనుషులు అండి, ఎండ్ ఆఫ్ ది డే ఎమోషన్స్ తో బతుకుతాం మనం. అలాగని చెప్పేసి అప్పులు చేసి స్ట్రెస్ గురయ్యి అంత ఆ దూరం కూడా తీసుకోకూడదు, వెళ్ళకూడదు కదా. ఎసెట్ అంటే హ్యాపీనెస్ ఇవ్వాలి, స్ట్రెస్ ఇవ్వకూడదు. ఎంత మన దగ్గర ఉన్నప్పుడు మనం ఒక సొంత ఇంటికి ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బేసికల్ గా ఒకటి అఫోర్డబిలిటీ ఉందా లేదా. అఫోర్డబిలిటీ లేని కోరికలు దుఃఖానికి కారణం. అఫోర్డబిలిటీ లేకుండా చట్టం. చాలా మంది ఏంటంటే మంచి స్కూల్ అని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేపిస్తారు. అండ్ ఒక 10 lakhs per annum పే చేస్తారు. 2 years తర్వాత స్ట్రెస్ గురయ్యి నేను చదివించలేని చెప్పేసి తీసుకొచ్చేసి నేషనల్ స్కూల్లో పడేస్తుంటారు. అది స్ట్రెస్ భరించలేక ఇంకో స్కూల్కి వెళ్ళా మారుస్తూ ఉంటారు. పిల్లల భవిష్యత్తు పాడైపోద్ది, తప్ప పెరిగేదే ఉండదు. అందుకని మనకి అఫోర్డబిలిటీ ఎంత ఉంది దాన్ని తగ్గట్టు పెట్టాలా. ఇండియన్ సొసైటీలో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే సొసైటీని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. గ్రాండ్ గా గ్రాండ్ గా చేయటం తప్పు కాదు, డబ్బులు లేకుండా గ్రాండ్ గా చేయాలని ట్రై చేయడం తప్పు. ఇక్కడ అంటే మన లైఫ్ ఇది, మనం సఫర్ అవుతున్నాం అంతే కదా. మన కెపాసిటీ ఏంటో మనకు తెలిసి ఉండాలి అంటున్నారు. చాలా మ్యారేజెస్ మాడతాం, ఒక్క మ్యారేజ్ చేసుకుంటే 10 to 20 years అప్పులకు వెళ్ళిపోతారండి ఇండియన్ సొసైటీలో. చాలా వరకు మనం రిచ్ అనుకుంటాం కదా. ఈ రిచ్ ఎంత వరకు అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత వరకు రిచ్నెస్. ఒక్కసారి అడ్మిట్ అయ్యి మేజర్ డిసీజన్కి వచ్చింది అనుకోండి, ఆస్తులు మొత్తం జీరో అయిపోతాయి. పోనీ జాబ్ చాకింగ్ లెటర్ వచ్చింది, రిమూవ్ లెటర్, రోడ్డు మీదకి వచ్చేస్తాం. అంటే ఇండియాలో 90% లైఫ్లు అన్ని ఎంతవరకు రిచ్ అంటే జాబ్ మీ పోయిందని ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు, లేదు అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత వరకే ఉంటుంది. ఈ చూసే వాళ్ళు ఆస్తులు అనుకుంటున్నారు. లేదండి, ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలా. అంటే ఎట్లా అయిపోయిందంటేనండి, ఈఎంఐ సిస్టమ్ వచ్చేసింది, 0% ఇంట్రెస్ట్ వచ్చేసింది ప్రతి ఐటమ్ కి. నీకు టీవీ కావాలా తీసుకోండి, నీకు ఫోన్ కావాలా జీరో. దీంతో ఏమవుతుంది, వాళ్ళకి వచ్చే శాలరీ ఇంతైనా పెద్ద పెద్ద ఐటమ్స్ కి అలవాటు పడిపోవటం. ఒక నెల శాలరీ పడకపోతే గింగిరాలు తిరగాల్సిన పరిస్థితి. అవునా కదా? డెఫినెట్ గా ఇప్పుడు సొసైటీలో అదే జరుగుతుంది. పిల్లలు కానీ మనకు కావాల్సింది ఏంటంటే కనీసం బేసిక్ నీడ్స్ మనం చచ్చిపోయేంత వరకు ముందు రెడీ చేసుకోండి. అవేం కావాలా, సచ్చేంత వరకు మనకు ఫుడ్ కావాలి, నచ్చిన ఫుడ్, నచ్చిన లైఫ్ స్టైల్, ఒక ఉండటానికి ఒక ఇల్లు. ఈ 3 ఉండేలాగా ముందు ప్లాన్ చేసుకోండి. తర్వాత డబ్బు ఖర్చు పెట్టండి ఎక్స్ట్రా వాటికి. ఇప్పుడు నేను ఫంక్షన్ చేశాను, నా దగ్గర డబ్బు లేకుండా అప్పు చేసి మా బాబు బర్త్డే ఫంక్షన్ చేశాను అనుకోండి, 1 day ఫంక్షన్ అయితే అయిపోయింది. చేసిన అప్పు 2-3 లక్షలు ఎప్పుడు తీర్చాలా? ఇది నా రిటైర్మెంట్కి ఎలా యూజ్ అవుతుంది, రిటైర్మెంట్ తర్వాత నా ఖర్చులకు ఎలా యూజ్ అవుతుంది? ఒక్కరోజు హ్యాపీనెస్ కోసం అంత స్ట్రెస్ తీసుకోవడం అవసరం లేదు. నా దగ్గర డబ్బు ఉంది ఎట్లా మరి? చాలా మందికి ఈ క్వశ్చన్ రేజ్ అవుతుంది, నేను హ్యాపీగా ఉండొద్దా ఇప్పుడు, ఎందుకంటే నెలంతా కష్టపడుతున్నాను, ఒక చిన్న అకేషన్ అది నా ముచ్చట, చిన్నప్పుడు నేను చేసుకోలేకపోయా, నా పిల్లలకి చేయాలనేది నా ముచ్చట, మరి నేను తీర్చుకోవద్దా అనే క్వశ్చన్ వస్తుంది. డెఫినెట్ తీర్చుకోండి. ఒక టెంపుల్కి వెళ్ళేసి 10 మంది అనాథలు తీసుకొచ్చేసి భోజనం పెట్టండి, మీకు అఫోర్డబిలిటీ ఉంటుంది, దేవుడు ఓకే అంటాడు. అందులో ఖర్చు ఏముందండి, 1000 రూపాయలతో అయిపోద్ది. అంటే నీ అఫోర్డబిలిటీని కన్సిడర్ చేసుకుంటూ నువ్వు పెట్టాలా. అందుకని తాజ్ కృష్ణలో పెట్టచ్చు అంటే పెట్టచ్చు, మీ దగ్గర 100 కోట్లు వస్తుంది పెట్టచ్చు. నార్మల్ ఫంక్షన్ లో పెట్టచ్చు, అవును పెట్టచ్చు, మీ దగ్గర 5 కోట్లు వస్తుంది, నా దగ్గర కోట్లు లేవు, లక్షలే ఉన్నాయి, దగ్గరలో టెంపుల్ చూసుకుని అక్కడ పెట్టుకోండి. నా దగ్గర 5 కోట్లు లేదు, వేలల్లో ఉన్నాయి, ఇంట్లోనే చేసుకోండి. ఇట్స్ మనం చేసుకోవద్దని అంటలేదండి, మన రేంజ్ తగ్గట్టు డిజైన్ చేయండి అంటున్నా. ఇట్స్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్. ఎందుకంటే అకేషన్ అయిపోతుంది, స్ట్రెస్ అప్పులు నీకు ఉంటుంది. అప్పులేని జీవితం కోసం కదా ప్లానింగ్ అంతా. నేను పదే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోవద్దండి. ఇల్లు కొనుక్కోవాలంటే మినిమం ఎంత ఉండాలి, మన చేతిలో ఎంత డబ్బులు ఉండాలి, మన కెపాసిటీ ఎంత ఉండాలి? ఒక 2 కోట్ల ఇల్లు నేను కొనుక్కోవాలి. బెస్ట్ దీనికి ఏంటంటే ముందు అమౌంట్ ప్లాన్ చేసుకోండి. నేను 20 years తర్వాత ఇల్లు కొందాం అనుకుంటున్నాను, ఫస్ట్ నా దగ్గర అఫోర్డబిలిటీ లేదనుకుందాం, ఆ ఫండ్ క్రియేట్ చేసుకోండి. మీరు కొనాలనుకున్న ఇల్లు సపోజ్ 1 కోటి రూపాయలు అనుకోండి ఇప్పుడు ఈ 2026లో, బట్ నేను కొనాలనుకుంటుంది 20 years తర్వాత నా దగ్గర డబ్బులు ఇప్పుడు కాబట్టి, అప్పటికి ఎంత పెరిగింది ఇల్లు అంటే +6% ఇన్ఫ్లేషన్ యాడ్ అవుద్ది దీనికి.
అప్పటికల్లా అది 2 crores 2.5 crores అవుతుంది గ్యారంటీగా. ఇప్పుడు నుంచి 2.5 crore వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలా. నాకు ఎవ్రీ మంత్ 10,000 మిగులుతుంది అనుకోండి, నేను 10,000 రూపాయలు పెట్టుకుంటూ పోతుంటాను. ఎక్కడ పెడతానంటే ఎక్కడైతే నా మనీ సేఫ్ సెక్యూర్గా ఒక 12 to 15% గ్రో అవుతుందో అక్కడ పెట్టుకుంటూ పోతుంటాను. ఇలా పెట్టుకుంటూ పోయే ప్రాసెస్లో ఏంటంటే ఎప్పుడైతే నా దగ్గర మనీ కనుక ఒక 2 crore చేరిందో, ఇప్పుడు నా దగ్గర 2 crore ఉంది కదా, ఇప్పుడు ఆ ఇల్లు అఫోర్డబిలిటీ ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తాను, లోన్ తీసుకొని మ్యాక్సిమం లోన్ ఇల్లు కొనుక్కుంటాను. ఈ డబ్బుల్ని SWPని ఈఎంఐలా కట్టుకుంటూ పోతాను. అప్పుడు నా జాబ్తో సంబంధం లేకుండా నా ఇంట్లో నేను కూర్చుంటాను, నాకు కంఫర్ట్గా కూర్చుంటాను. ఎందుకంటే మనీ అలా గ్రో అవుతుంది కాబట్టి. ఒక 20 years తర్వాత నాకు ఇల్లు మిగిలిద్ది, మళ్ళీ నా మనీ మిగులుతుంది. అది బెస్ట్ సొల్యూషన్. అది బెస్ట్ సొల్యూషన్. ఒకవేళ 20 years దాకా నేను ఆగలేనని మీరు అనుకుంటే, నాకు ఇప్పుడే ఇమ్మీడియట్లీ కావాలనుకుంటే మాత్రం టూ మచ్ స్ట్రెస్ అవుతారు, అందులో డౌట్ లేదు. సో కాబట్టి అఫోర్డబిలిటీ ఉందో లేదు చెక్ చేసుకోండి. అది లేకుండా కోరికలు టూ మచ్ ఉండకూడదు. అందుకని మీకు పేయింగ్ కెపాసిటీ ఎప్పుడు వస్తుంది, ఎంత కాలం కల్లా ఫండ్ క్రియేట్ చేస్తారు, ఆ ఫండ్ క్రియేట్ అయిన తర్వాత మీరు హౌస్ కొనుక్కుంటే మీకు కంఫర్ట్ గా ఉంటుంది. చాలా మందికి అంటే ఒక డౌట్ వస్తుందండి, నేను అప్పు చేసుకొని ఇల్లు కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా? మీలాంటి ఎక్స్పర్ట్స్ కొనుక్కోవద్దని చెప్తాను. అందుకని నేను అద్దీంట్లోనే ఎన్ని సంవత్సరాలు ఉండాలి, నెల ఎన్ని రోజులు తిరిగి వస్తుంది, 30 రోజులు టపామని వచ్చేస్తుంది. నాకు నెల నెల రెంట్ ఇవ్వాలంటే ఒక పెయిన్ అనిపిస్తుంది. అదేదో అప్పు చేసైనా సొంత ఇంటికి వెళ్ళిపోదాం కదా అని ఒక ఆలోచన. వారికి మీరేమి సలహా ఇస్తారు? ఇల్లు కొంట వద్దు అని ఎవరు చెప్పరండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మన హ్యూమన్స్ ఆ ఇంట్లో ఉంటే ఆ ఎన్విరాన్మెంట్ వేరు. మనం ఎక్కడ తిరిగి వచ్చినా ఇంటికి వెళ్ళామనుకోండి, భూమి మీద స్వర్గం అంటూ ఉందంటే అది ఇల్లేనండి. అది గుడిసెనే అవ్వచ్చు, ప్యాలెస్ అనే అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. ఎందుకంటే మన అనుకునే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందుకని అక్కడ చేరితేనే ఆ కంఫర్ట్ వస్తుంది. అనుకుని తిన్నా తినకపోయినా సొంత ఇంట్లో వేరు, ఎక్కడ ఎగిరినా దాని అందుకని మనం ప్రతిదాన్ని కమర్షియల్ గా వడ్డీలాగా అలా చూడాల్సిన అవసరం లేదు. కొన్ని మనం చూడలేము అట్లా కూడా. అందుకని ఇల్లు ఉండాలంటే మ్యాండటరీగా ఇల్లు ఉండాలి. ఇల్లు కొనకపోతే ఏమవుతుందంటే ప్రాబ్లం, రెంటల్ పెరుగుతూనే ఉంటాయి మీరు అన్నట్టు. అవును, రెంటల్ పెరుగుతూనే ఉంటుంది, మనదే అన్న ఫీల్ ఉండదు కదా. డెఫినెట్ గా. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రెంట్ 10,000 ఉందనుకోండి, 10,000 రెంటే నువ్వు కట్టలేకపోతున్నప్పుడు ఈఎంఐ 30,000 కట్టాలి 30 years. మీరు కట్టే కెపాసిటీ ఉందా లేదా అది చెక్ చేసుకోండి. నీకు కెపాసిటీ ఉంటే ఈఎంఐలో ఇల్లు తీసుకోవచ్చు. కానీ నేను అంటుందంటే ఇంతకన్నా స్మూత్ మార్గం ఏంటంటే, ఫస్ట్ ఫండ్ పెంచండి. ఇంట్లో ఎంతమంది ఖాళీగా ఉంటే వాళ్ళందరి చేత వర్క్ చేయించండి. మీ స్కిల్ పెంచుకొని ఇన్కమ్ పెంచుకోండి. ఫస్ట్ కొంత డబ్బు పోగు చేయండి, తర్వాత ఈ డబ్బు వచ్చే డబ్బులు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఇంట్లో ఇల్లు రెంట్కుంటున్నాను, నా రెంట్ 15,000 అనుకుందాం, రెంట్ దానికి 15,000 అనుకుందాం. మీరు ఆ ఇల్లుని కొనాలనుకుంటే ఖచ్చితంగా అది 50 లక్షలు ఉంటుంది కదా. అవును. దాని బదులు మీరు ముందు 5 లక్షల రూపాయలు పక్కన వాళ్ళకి వడ్డీకి వస్తే నీకు నెలకు వచ్చేకల్లా 5,000 రూపాయలు వస్తుంది కదా. అంటే 50 lakh వేరే వాళ్ళకి ఇచ్చేస్తే నీకు 15,000 వస్తుంది కదా. ఆ డబ్బులతో మీరు ఉండొచ్చు కదా. ఈ లోపు అఫోర్డబిలిటీ పెంచుకోండి, ఇన్కమ్ లెవెల్ పెంచండి, పెంచి ఫండ్ క్రియేట్ చేసుకోండి. తర్వాత మీరు హౌస్ కొనుక్కోండి. అందుకని హౌస్ కొనొద్దని ఎవరు అంటలేదండి ఇక్కడ. ఇట్స్ ఆల్ అబౌట్ అఫోర్డబిలిటీ మీకు ఉందా లేదా అది మాత్రం చెక్ చేసుకోండి. వచ్చేంత వరకు వెయిట్ చేయమంటాను, లేకపోతే స్ట్రెస్ అవుద్దంటాను. డెఫినెట్ గా ఇల్లు రేట్లు పెరుగుతాయి, మీరు అన్నట్టు రెంటల్ పెరుగుతాయి, ఇల్లు రేట్లు పెరుగుతాయి, లేట్ అయిపోయింది. ఇంకొక చిన్న డౌట్ అండి, సాధారణంగా ఇప్పుడు మనం క్యాపిటల్ అమౌంట్ ఎంత పెట్టుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 crore అనుకోండి, ఎంత ఫస్ట్ మనం ఇన్వెస్ట్ అంటే ఎంత క్యాపిటల్ అమౌంట్ పెట్టుకోవాలి, ఎంత ఈఎంఐలకి వెళ్ళేలాగా పెట్టుకోవాలండి? రైట్. సో మీ దగ్గర ఇప్పుడు డబ్బులు ప్రస్తుతానికి ఎంత ఉంది? ఒక 1 crore ఉంది. 1 crore ఉంది. మీరు ఏం కొందాం అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? ఇల్లు కొందాం. ఎప్పుడు కొందాం అనుకుంటున్నారు ఇల్లు? ఒక 2 years కి ప్లాన్ చేద్దాం ఒక 2 years 3 years మీరు ప్లాన్ చేసుకుందాం అనుకోండి. మీ దగ్గర ఆల్రెడీ 1 crore ఉంది కదా. ఇవి తీసుకెళ్లి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ లోనో లేదా హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టారనుకోండి, మీకు యావరేజ్ మీద ఒక 12 to 15% మధ్య వస్తుంది, డిపెండ్ అపాన్ ద మార్కెట్ కండిషన్. మళ్ళీ అగైన్ మీరు కనీసం ఒక 2-3 years పోస్ట్ పోన్ చేశారనుకుందాం. ఒక 3 years పోస్ట్ పోన్ చేశారనుకుంది ఇల్లు కొనడానికి. ఇప్పుడు నేను కొంటలేదు, 2030లో కొంటాను, 2030లో కొంటాను. అప్పటికల్లా నా అమౌంట్ 1 crore కత్తే 2 crore అవుతుంది. 1 కత్తే 2 crore అవుతుంది. ఇప్పుడు 2 crore అయిన తర్వాత నేను 1 crore లోనో లేదా 1.5 crore లోనో ఇల్లు చూసుకున్నాను అనుకోండి, ఈఎంఐ నేను లోన్ తీసుకున్నాను అనుకోండి, మంత్లీ యావరేజ్ మీద 1 lakh అనుకుందాం. నేను ఇప్పుడు నాకు 2 crore మనీ ఉంది కదా, ఆ 2 crore నుంచి ఎవ్రీ మంత్ 1 lakh విత్డ్రాల్ పెట్టుకుంటా. పెట్టుకుంటే నా ఇంటికి వెళ్ళిపోతా ఉంటాయి. ఫ్యూచర్ లో ఇల్లు ఉంటుంది, ఆ డబ్బు ఉంటుంది. అందుకని మీరు ఏదైనా కొందాం అనుకుంటే లేదు, ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోండి, ఫైనాన్షియల్ లిటరసీ పెంచుకోండి. డబ్బు పెట్టగానే ఏం రాదు అక్కడ నుంచి. మీకు అది రిస్క్ ఎంత ఉంది, మీకు రిస్క్ ఎబిలిటీ ఉందా లేదా చెక్ చేసుకోండి. 2-3 years పోస్ట్ పోన్ చేసుకోండి. పెద్ద అమౌంట్ ఆల్రెడీ అనుకుంటే, నా దగ్గర పెద్ద అమౌంట్ లేదు, 15 లక్షలే ఉందనుకోండి, ఒక 10 years పోస్ట్ పోన్ చేయండి. నా దగ్గర సఫిషియెంట్ మనీ ఉందండి, నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, రైట్. మీరు ఎంత క్యాపిటల్ పెట్టుకోవాలి? ఈఎంఐకి వెళ్లకుండా కొనేసుకోవచ్చు అంటారా? ఇల్లు ఈఎంఐకి వెళ్లకుండా ఓన్ డబ్బులతో కొంటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి చూద్దామండి. 100% మీ డబ్బంతా పెట్టి ఇల్లు కొన్నారు,
ఇప్పుడు మీ క్యాష్ ఫ్లో ఏమొస్తుంది, మీ ఇంట్లో మీకుంటే రెంటే మిగులుతుంది. అంతే. ఎంత మిగులుతుందంటే మంత్లీ ఒక 25,000 30,000 మిగులుతుంది, అంతే కదా. అవును. ఇదే డబ్బు నేను బ్యాంక్ లో ఉంచాను అనుకోండి, ఎగ్జాంపుల్, నాకు మంత్లీ 60,000 వస్తాయి కదా, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా వస్తూనే ఉంది కదా. రేపొద్దున 1 lakh డబ్బు 1 crore కావాలని మళ్ళీ విత్డ్రా తీసుకోవచ్చు కదా. అది స్టెప్ నెంబర్ 1. రెండోది, నేను ఈ డబ్బు తీసుకెళ్లి హైబ్రిడ్ ఫండ్స్ లో పెట్టాను అనుకోండి, నాకు యావరేజ్ మీద 12% దాకా వస్తుంది యావరేజ్ మీద. అంటే నాకు నెలకు 1,20,000 వస్తుంది యావరేజ్ మీద, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా వస్తుంది. అక్కడ కాకుండా మల్టీ అసెట్ ఆల్కేషన్ ఫండ్ లో పెట్టాను అనుకోండి, యావరేజ్ మీద 12 to 15 దాకా వస్తుంది. అంటే మంత్లీ 1.5 lakh వస్తుంది రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కదా. అంటే నా దగ్గర డబ్బు ఉంటే ఒక బిజినెస్ మ్యాన్ లాగా ట్రీట్ చేస్తున్నా దాన్ని. ఇల్లు కొంటే దాన్ని చంపేస్తున్నారు కదా మీరు, ఆ క్యాష్ ఫ్లో చంపేస్తున్నారు కదా. ఇలా చేస్తే మీకు ఏమొస్తుంది, రెంట్ ఒకటే మిగులుతుంది. అలా కాదు, నా దగ్గర ఒక 5 కోట్లు ఉన్నాయి ఆల్రెడీ, అందుకని మిగతా 4 ఇలా చేస్తున్నా నేను, క్యాష్ ఫ్లో వస్తుంది. ఈ 1 కోటి కట్ చేసి నేను ఇల్లు కొనుక్కొని నాకు పోయేది ఏం లేదు కదా. అందుకని నేను ఏంటంటే డబ్బు ముందు పోగు చేసి పాజిటివ్ క్యాష్ ఫ్లో స్టార్ట్ చేసి అప్పుడు ఇల్లు కొంటే మనకు ప్రాబ్లం లేదు. కానీ ఉన్న 1 crore మీరు ఇల్లు కొనటం ద్వారా మీ డబ్బు అంతా బ్లాక్ అయిపోతుంది, వితౌట్ ఎనీ క్యాష్ ఫ్లో. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంత డబ్బేం రాదు. అందుకని మనీని ఎప్పుడు కూడా లేదు, యావరేజ్ మీద ఒక 10% నుంచి 50% వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు ఉంటే చేసుకోండి. బ్యాంకుల దగ్గర మ్యాక్సిమం లోన్ తీసుకొని 6%కి 7% ఇల్లు కొనుక్కోండి. అప్పటి నా మనీ ఏమో గ్రో అవుతుంది 12 to 15 చొప్పున, బ్యాంక్ వాళ్ళు ఏమో 7 to 8% నాకు ఇచ్చేస్తున్నారు. ఆ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఒక 4% దాకా నాకు మిగులుతుంది కదా. 4% మీన్స్ మంత్లీ 40,000 ఫ్రీ కదా నాకు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా. ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు మీరు. అందుకని ఓన్ డబ్బుతో ఇల్లు కొంటానికి ట్రై చేయమాకండి ఎప్పుడు. ఆల్వేస్ గో ఫర్ బ్యాంక్ లోన్స్. బట్ దానికన్నా ముందే అసలు ఈ అసెట్స్ ఏంటి, వీటిని ఎలా మేనేజ్ చేయాలా, రిస్క్ ఎలా తగ్గించుకోవాలా, బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి. మీలాంటి ఎక్స్పర్ట్స్ వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు కదా సుందరం రెడ్డి గారు, ఎట్లా అంటే ఎప్పుడెప్పుడు పెడతారండి? అంటే ఎవ్రీ మంత్ లిటరల్లీ 1 or 2 times ఆన్లైన్ వెబినార్ జరుగుతూ ఉంటాయి. అది 6 hours ప్రోగ్రామ్ అనమాట. దాంట్లో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అసలు స్టాక్ మార్కెట్ లో ఎన్ని ట్రేడింగ్ మెథడాలజీస్ ఉంటాయి, ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి, మీకు కాంప్రహెన్సివ్ గా ఒక స్టెప్ మార్కెట్ లో ఎంటర్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ ఇది బాగా యూజ్ అవుతాయి అనమాట. సూపర్. సో ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై మీరు రింగ్ చేశారనుకోండి, పూర్తి డీటెయిల్స్ మీకు ఇస్తారు. మీరు ప్రోగ్రామ్ అటెండ్ అయిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీకున్న డౌట్స్ అని అడగచ్చు, మీకు క్లారిటీ ఉంటుంది అక్కడ ఏం జరుగుతుంది. ఆన్లైన్ కాబట్టి మీరు వరల్డ్ లో ఏ మూల ఉన్నా అటెండ్ అవ్వచ్చు. సూపర్. ఓకే, మీరే తీసుకుంటారు క్లాసెస్? ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ అరౌండ్ 7 o'clock అలా 6 o'clock 3 hours ఉంటుందండి. 6 to 9 అలా ఉంటుంది. 2 days ఉంటుంది. ఓకే, దీనికి రిజిస్ట్రేషన్ ఏమన్నా ఉందండి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ పై రింగ్ ఇస్తే మీకు డీటెయిల్స్ పాస్ చేస్తారు. అంటే మీకు దీంట్లో ఈ నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మీకు అవసరమైన కొత్త ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ వస్తుంటాయి కదా, వాటిని ఎలా ట్రాక్ చేసుకోవాలా, ఎలా అనలైజ్ చేసుకోవాలా, అంటే ఏది తీసుకుంటే ఎంత రిస్క్ ఉందో మీకు క్లారిటీ ఉంటుంది. చాలా మంది ఏంటంటే దూరంగా ఉండి భయపడుతుంటారు, దాని బదులు దాన్ని తెలుసుకున్నారనుకోండి క్లారిటీ, కంఫర్ట్ అనిపిస్తుంది. మీరు నాకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. టమాటో గట్టిగా ఉంటే తీసుకోము, గట్టిగా ఉంటే తీసుకుంటాం, ఎందుకంటే మనకు అది చెప్పారు కాబట్టి. అలాగే ఫండ్స్ కూడా దీనికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ సలహా తీసుకుంటే డైరెక్ట్ గా మనమే ఇన్వాల్వ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో వాటికి సంబంధించి మీరు వెబినార్లు, ఇలాంటి సెమినార్లు నిర్వహించడం, చాలా మందికి అవగాహన కల్పించడం చాలా సంతోషం అనిపిస్తోందండి. దీనికి సంబంధించి చూసే ఆడియన్స్ కి ఎవరికైనా సరే ఈ సెమినార్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హాయ్, స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్ లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే లాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20 to 30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.